స్టాక్ మార్కెట్ తెలుగు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ Q1 రిజల్ట్స్, టాటా ఎల్ఎక్స్ఐ Q1 రిజల్ట్స్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రేపు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే సెమీ కండక్టర్ మిషన్ 2.0 గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. అలాగే పతాంజలి ఫుడ్స్ 16% ఫాల్ డౌన్ అయింది, కారణాలు ఏంటి? అదానీ పోర్ట్స్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ చూద్దాం. గ్రో అలాగే ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన Q1 అప్డేట్స్. సో ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించిన Q1, టాటా ఎల్ఎక్స్ఐకి సంబంధించిన Q1, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ముఖ చిత్రంతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన సబ్స్క్రైబర్స్ కోసం ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటేనే సెండ్ చేస్తాను. సో ఇదే ఛానల్ పేరు మీద ఏంటంటే డూప్లికేట్స్ ఉంటాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం 50% మనీ సర్వీస్ అనేవి మనం స్టార్ట్ చేయము, అసలు చెయ్యము ఎప్పుడు కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సో మీరు వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో ఉన్న ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఎందుకంటే డూప్లికేట్ టెలిగ్రామ్స్ కూడా వాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ లింక్నే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి రెఫర్ చేయండి. సో వీడియోని లైక్ వేసుకుందామా? స్క్రీన్ మీద సో లాస్ట్ 2-3 months యొక్క నిఫ్టీ యొక్క డేటా అనేది మనం చార్ట్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఎస్పెషల్లీ లాస్ట్ 1 month చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో సీజ్ ఫైర్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఇరాన్ US, అలాగే యుద్ధ విరమణ వైపు స్టెప్స్ వేయడంతో మార్కెట్ కూడా పెద్ద అడుగులతో, గ్యాప్ అప్పులతో ఏంటంటే అంగలేసుకుంటా ర్యాలీస్ అనేది ఇచ్చింది, చూసాం కదా. సో అట్లాగే ఏంటంటే సో మనకి సౌత్ కొరియా మార్కెట్ బాగున్నప్పుడు, ఏషియన్ మార్కెట్స్లో అలజడి ఉన్నప్పుడు మన మార్కెట్లో డ్రాపు, దాని తర్వాత రికవరీ చూసాం. అలాగే కంటిన్యూగా ర్యాలీస్ అవ్వటం అనేది స్టాక్ మార్కెట్కి సాధ్యం కావదు. కాబట్టి హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్, గ్లోబల్ క్యూస్లో అలజడి, సో ఇట్లాంటివన్నీ మనం చూసాము. చూడండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను, ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేస్తారు, ఆ పదం మీరు ఎలా వాడతారు, పోర్ట్ఫోలియోస్ లాస్లో ఉంటే అని అడుగుతున్నారు. సో మీ క్వశ్చన్ని, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎందుకని అలా అడుగుతున్నారంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ కూడా లేదని అర్థమవుతుందా? సో పోర్ట్ఫోలియోకి సంబంధించి కాదు. అలాగే ఏంటంటే మీ వ్యక్తిగతమైన పోర్ట్ఫోలియోస్ లాస్లో ఉంటే దానికి ఇక్కడన్న కామెంట్కి సంబంధం వేరు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇండెక్స్ని ఎలా మూవ్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంటున్నారు, సో గ్యాప్ అప్, సో అలా కంటిన్యూగా కొనుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే సో బై యాక్సలరేషన్ బాగా పెరిగినప్పుడు, మార్కెట్లో హైప్ వచ్చినప్పుడు ఏంటంటే కంటిన్యూగా బై చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్ళడం సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లో కొంతమంది బై చేస్తున్నారంటే కొంతమంది సెల్ చేస్తేనే కదా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యేది. సో వరుసగా 2-3 days ర్యాలీ అయినప్పుడు ఏ రీటైల్ పీపుల్ కూడా ఏంటంటే సెల్ చేయడానికి ఇష్టపడరు, ఇంకా బై చేయడానికే వాళ్ళ స్ట్రాటజీలన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే వాళ్ళ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. అందుకని ఏంటంటే సో వాళ్ళు చూడండి, ఇట్లా సపోజ్ ఒక 1000, 2000 అట్లా 3000, 4000, 5000 అట్లా బై చేసి ఒక 1000 క్వాంటిటీ, 1500 క్వాంటిటీ ఇట్లా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మనీ వస్తాయి కదా, అలాగే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కదా. అలాగే ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు మార్కెట్లో కొంచెం డ్రాప్లు వస్తాయి కదా. సో డ్రాప్ వచ్చినప్పుడు మళ్ళీ రీటైల్ పీపుల్ ఏం చేస్తారు, సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్కి బై చేయాలంటే ఛాన్స్ మళ్ళీ ఏంటంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో తీసుకెళ్తుంటారు. అది గ్లోబల్గా ఏదైనా నెగిటివ్ రియాక్షన్ వచ్చినా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంటారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా ఏంటంటే మార్కెట్ యొక్క ముఖ చిత్రం, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, రాకేష్ జున్వాలా గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఓవరాల్గా ఇటు పోవాలని చూస్తుంది, అది ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, వారి దగ్గర ఇప్పుడు మనం చూసాము. సో మీకు మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి,
కానీ ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడిచిందా? చూడండి, మళ్ళా వారుకి సంబంధించిన ఎండింగ్ అనే న్యూస్ అప్డేట్తో మళ్ళీ ఈ గ్యాప్ అప్ చూసారా? ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్ నడిచిందా కాస్త? కానీ వార్ ఎండ్ అయిందా? అవలా. ఆ మధ్య కొట్టుకున్నప్పుడు చూసారా, మళ్ళీ ఓవరాల్గా ఏంటంటే డౌనే నడిచింది. మళ్ళా సంధి అన్నప్పుడు సీజ్ ఫైర్ టాక్స్ ఇచ్చినప్పుడు మనకి ర్యాలీస్ వస్తున్నాయా? అలాగే గ్లోబల్ మార్కెట్స్లో డిప్ ఉన్నప్పుడు, గ్లోబల్ మార్కెట్స్లో డిప్ లేకపోయినా హైర్ హైస్ ఫామ్ చేస్తున్నప్పుడు ఆర్డర్లు దొరక్క, చూడండి వాళ్ళు పైకి వెళ్ళడానికి ట్రై చేసి దొరక్క రివర్స్లో వాళ్ళే సెల్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. సో మళ్ళీ ర్యాలీ అనమాట. కంటిన్యూగా ఒకటే యాక్షన్ అనేది సాధ్యం కాదు. కావాలంటే చూడండి, మీ దగ్గర డబ్బు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా మీ ఊర్లో 100 ఎకరాలు ఒకేసారి కొనాలంటే సాధ్యం కాదు. సో మీరు ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు కొనేటప్పటికి సో తగ్గుంటున్నారు అనే హైప్ నడుస్తుంది. ఎక్కువగా మీరు బై చేస్తున్నారు, కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా కూడా బై చేసుకుంటూ వెళ్తుంటే అమ్మేవాళ్ళు అప్పటిదాకా 30, 40, 50 చెప్పేవాళ్ళు ఒక్కసారిగా ఊర్లో ఏంటంటే 70, 80 లక్షలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అది అయినా కూడా కొంటానని మీరు వెనక్కి ముందుకు వెళ్ళారనుకోండి, నేను ఏమన్నా 5 కోట్ల రూపాయలు అంటారు. సో అందువల్ల ఏంటంటే మనం అనుకున్న ప్రైజుల దగ్గర ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసుకోలేము. అందువల్ల ఏంటంటే సపోజ్ ఒక 20 ఎకరాలు కొన్నారనుకోండి, ఒక 5 ఎకరాలు మీరు అమ్మాలి, మళ్ళీ ప్రైస్ డ్రాప్ చేసి మళ్ళీ పికప్. అది సేమ్ థింగ్, మీ ఇంటెన్షన్ ఏంటో అర్థం కాకుండా ప్లే చేయాలి గేమ్ని. సో స్టాక్ మార్కెట్ కూడా అలా అన్నమాట. సో అట్లా సో ఇంట్రాడేలో కూడా మీకు చూడండి, ర్యాలీ అవుతున్నా కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న డిప్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఏ డేకి ఆ డే కూడా కొంత క్వాంటిటీని ఏంటంటే బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఏంటంటే అది మనం చాలాసార్లు గతంలో చూపించాను, భవిష్యత్తులో కూడా చూపిస్తాను. బిగినర్స్ కోసం చెప్తున్నాను అనమాట. సో వాళ్ళ స్టైల్ అది. సో ఆ ఉద్దేశంతో ప్రాఫిట్ బుకింగ్ అంటాం. సో మీరు పెద్ద పెద్ద హిందీ, ఇంగ్లీషు న్యూస్ ఛానల్స్ చూసినా కూడా సో మీకు మార్కెట్లో ఏ బ్యాడ్ న్యూస్ లేకుండా డిప్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. విన్నారా లేదా? వింటే కామెంట్ చేయండి. సో కాబట్టి అదనమాట. అంతేగాని పోర్ట్ఫోలియో పెరిగినంత మాత్రాన దానికి సంబంధించింది కాదు, అది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. ఆ కథ వేరే. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఇండెక్స్ యొక్క ట్రేడింగ్ స్టైలు, ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ గురించి అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, మరి మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ వచ్చిందా అంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో మనకి చూడండి మన మార్కెట్ మొండికేసింది మళ్ళా. సో అలాగే లాస్ట్ నైట్ మనకు వచ్చింది ఐబిఎం బాగా ఫాల్ డౌన్ అని, ఇన్ఫోసిస్ కూడా డిప్ అయింది. కానీ మార్కెట్ హైయర్ లెవెల్లో నిలబడింది. కానీ గ్లోబల్ క్యూస్ అంటే ఇక్కడ యూఎస్ మార్కెట్లో ఏదైనా డ్రాప్ వస్తే, ఏషియన్ మార్కెట్స్లో డ్రాప్ వస్తే మన మార్కెట్ కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే అవకాశాలు, పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి అదనమాట. ఎందుకంటే టచ్ ఆడుతూ ఉంది. సో కాబట్టి సో రేపొద్దున ఏదైనా జరగచ్చు, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. సో కానీ బ్రాడ్ పిక్చర్ పైకే ఉంది కాబట్టి సో కిందకి వెళ్తున్నప్పుడు మనం చూస్తుండాలి. సో ఎందుకనంటే ఇక్కడ ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ అప్ ఉందా? సో గ్యాప్ అప్ ఉందంటే సో ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే ఇనిషియేషన్స్ యొక్క హెవీ యాక్టివిటీ అనేది ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళ ఆర్డర్స్ చాలా ఏంటంటే పెండింగ్లో ఉన్నాయని అర్థం అనమాట. కాబట్టి మార్కెట్లో ఏదన్నా టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల, గ్లోబల్లోగా అలజడి వల్ల డిప్ అయిందనుకోండి, సో మళ్ళా ఈ పర్టికులర్ ఏరియా నుంచి రివర్స్ అయ్యే పాజిబిలిటీని వెతకాలి. అర్థమవుతుందా? అదనమాట కదా. ఖచ్చితంగా డిప్ వస్తుందా అని అంటే అలా చెప్పలేము, ఎందుకనంటే మన మార్కెట్లో ఏ ప్రాబ్లం లేదు. సో అలాగే ఏంటంటే మనకి మేజర్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట్లాంటి రిజల్ట్స్ వచ్చేటప్పటికి సాటర్డే అనుకుంటా కదా, సాటర్డే అవుతాయి. కాబట్టి అంటే ఈ వీక్ ఇంకా 2 ట్రేడింగ్ సెషన్స్ ఉంది కాబట్టి ఈ 2 ట్రేడింగ్ సెషన్స్లో గ్లోబల్ క్యూస్కి తగ్గట్టుగా మన మార్కెట్ కాస్త అంటే గ్లోబల్ క్యూస్ డిప్ అయితే కొద్దిగా డిప్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తాను, పాజిబిలిటీ చెప్తున్నాను అంతే. సో గ్లోబల్ క్యూస్ బాగానే ఉంటే అది రన్నింగ్లో చూడాలన్నమాట ఎలా ఉంటుందనేది. సో కాబట్టి కాస్త కాషియస్గా ఉండాల్సిన సమయం అని మాత్రం చెప్తానన్నమాట. సో అది ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా లాస్ట్ 2-3 మంత్స్ నిఫ్టీ యొక్క డేటా చూస్తే జరిగింది అర్థమవుతుందన్నమాట. అది సో ఎగ్జాక్ట్గా టుమారో ఏంటి అని ఎప్పుడు కూడా స్పెక్యులేట్ చేయొద్దు, వాటిని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేయొద్దు, అవి సక్సెస్ అవ్వవు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అదనమాట నిఫ్టీ యొక్క కథ. చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్కి సంబంధించి హెచ్ఎస్బీసీ వాళ్ళు రేటింగ్ అప్డేట్ ఇచ్చి ఇక్కడ నుంచి 21% పైకి వెళ్తుందని అన్నారు. సో మనం చూడాల్సింది 21%కి వెళ్తుందా లేదా అనేది కాదు. సో వాళ్ళు ఎందుకని రేటింగ్ అప్డేట్ చేశారు అని అంటే సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అవి రిజాల్వ్ అయినాయి అంటే చూడండి. అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించి సో హెచ్ఎస్బీసీ వాళ్ళు ఏంటంటే రేటింగ్ అప్డేట్ ఇక్కడ నుంచి 21% పెరుగుతుందని అంటున్నారు. కారణాలుగా ఏంటంటే గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే
సో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ అయ్యారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అవి అడ్వాంటేజ్ అవుతాయి. చూడండి, గవర్నెన్స్ రిస్క్ అనేది తగ్గిపోయింది, అంటే తగ్గిపోయింది. అలాగే రీసెంట్గా కూడా యూఎస్ నుంచి కూడా క్లీన్ చిట్ వచ్చింది. సో అట్లా అలాంటివన్నీ వచ్చినాయి కాబట్టి బెటర్గా ఆపరేషన్స్ జరిగి మంచిగా స్టాక్ని ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తుంది, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అనేది హెచ్ఎస్బిసి వాళ్ళ వ్యూగా మనం చూడొచ్చు అనమాట. చూడండి, అలాగే టాటా ఎల్ఎక్స్ఐకి సంబంధించిన Q1 అప్డేటు. సో నెట్ ప్రాఫిట్ చూస్తే 18% పెరిగిందనమాట. 18% అండ్ స్ట్రాంగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మీడియా గ్రోత్. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పొచ్చు. స్టాక్స్ డిక్లైన్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం రిజల్ట్స్ వచ్చినప్పుడు డిక్లైన్ అయితే దాని ఏదో చెడుగా భూతత్వంలో వేసి చూడొద్దు అనమాట. సో అది మనకి టాటా ఎల్ఎక్స్కి సంబంధించిన అప్డేట్గా చూడండి. చూడండి, అలాగే ఫెడరల్ బ్యాంక్ ఫైనాన్షియల్ సో యొక్క Q1 అప్డేట్ చూడండి. ప్యాట్ 52% పెరిగింది, రెవెన్యూ 29% పెరిగింది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 38% పెరిగింది. సో అలాగే మనకి ఎన్పిఎస్ చూస్తే కనుక సో చూడండి, ఎన్పిఏ మనం రీసెంట్ క్వార్టర్తో చూడాలి, ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ చేయకూడదు. రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎన్పిఏ తగ్గాయి. చూడండి, గ్రాస్ ఎన్పిఏ తగ్గింది, నెట్ ఎన్పిఏ తగ్గింది. ఎన్పిఏ అంటే ఏంటి? బ్యాంక్స్కి 3 monthsకి పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా, వాటిని ఎన్పిఎస్గా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎన్పిఎస్ తగ్గుతున్నాయి అని అంటే సో అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతున్నట్లే కదా, బ్యాడ్ లోన్స్ తగ్గుతున్నాయి అని అంటే అదనమాట. సో గ్రాస్ ఎన్పిఏకి నెట్ ఎన్పిఏకి తేడా ఏంటి అని అంటే సో మనకి నెట్ ఎన్పిఏ అంటే దాంట్లో ప్రావిజన్స్ ఉండవు. సో గ్రాస్ ఎన్పిఏలో ప్రావిజన్స్ ఉంటాయి. ప్రావిజన్స్ అంటే ఏంటంటే ఒకవేళ ఆ బ్యాడ్ లోన్స్ రికవర్ అవ్వకపోతే దానికి సంబంధించిన బ్యాకప్ అమౌంట్ని ప్రావిజన్స్గా చేసి బ్యాంక్ చూపిస్తుంది అనమాట అది. సో ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 34% పెరిగింది. సో మంచి అప్డేట్ అనమాట. చూడండి, అలాగే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ యొక్క Q1 అప్డేటు. సో రెవెన్యూ 2% పెరిగింది, ప్రాఫిట్ 7.3% పెరిగింది. సో అలాగే మార్జిన్ కూడా స్లైడ్గా ఇంప్రూవ్ అయిందనమాట. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పి చెప్పచ్చు. అలాగే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఎల్ఎన్టీ సర్వీసెస్కి సంబంధించి ఎల్టీటీకి సంబంధించి న్యూట్రల్ రేటింగ్ ఇస్తా టార్గెట్ ప్రైజ్ని ఏంటంటే పెంచారనమాట. సో అది కథ మనం చెప్పొచ్చు అనమాట. సో అలాగే చూడండి, ఎక్స్పాండ్స్ ఎకో సిస్టమ్ త్రూ పార్ట్నర్షిప్ విత్ ఆంథ్రోపిక్ అండ్ డేటాబ్రిక్స్. చూడండి, ప్రతి మంచి కంపెనీ కూడా, మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలన్నీ కూడా వైపు స్టెప్స్ వేస్తూ ఉన్నాయి, టైఅప్లు పెట్టుకుంటూ ఉన్నాయి. సో లేదా రిలేటెడ్ కంపెనీలు హైర్ చేసుకుంటూ ఉన్నాయి, అది వాటిని ఎక్వైర్ చేసుకుంటూ ఉంటున్నాయి. సో చూడండి, ఆ స్టెప్స్ అనేవి చూడండి. సో చూడండి, ప్రాబ్లం అని భయపడద్దు. ఆ ప్రాబ్లంకి మీరు రీసెర్చ్ చేసుకొని రేడార్లో పెట్టుకున్న కంపెనీలు వస్తున్న ప్రాబ్లంకు తగ్గట్టుగా ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టే మేనేజ్మెంట్ యొక్క దమ్మేంటో తెలుస్తుంది. సో అదనమాట, అట్లాంటివి కీలకమైన అప్డేటు. సో యాజ్ ఇన్వెస్టర్గా మీరు వెతకాల్సింది అది, అంతేగాని ట్రంప్ కామెంట్లే ఉంది. సో 2016లో చూసాము, అప్పుడు 4 years, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. తర్వాత ట్రంప్ మళ్ళీ నిలబడటానికి కూడా లేదు ఛాన్స్. అన్నీ కూడా టెంపరీ థింగ్స్ అవన్నీ. సో ప్రపంచం ఎంతమందిని ట్రంప్ లాంటి వాళ్ళని చూసుంటుంది అదనమాట. సో గుర్తుపెట్టుకోండి అవన్నీ. చూడండి సార్, మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఉంటే, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఈ లింక్స్ రిఫర్ చేయండి. జస్ట్ మన లింకు ఇలా క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ ప్రాసెస్ అనేది 10 minutes అనమాట, అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది. సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఐడిని మా టీం నెంబర్కి పంపండి. ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే సెమీ కండక్టర్ మిషన్ 2.0. సో ఇక్కడ ఏంటంటే క్యాబినెట్ 1.27 lakh crores సో అలాట్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట సెమీ కండక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి, ఒకప్పుడు మన కోవిడ్ టైంలో బాగా చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల మన కంట్రీకి సంబంధించిన సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ చాలా ఆటో సెక్టర్స్ చాలా ఇబ్బంది పడ్డాయి, స్ట్రగుల్ అయ్యాయి. సో గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటూ వచ్చింది. ఉన్న గవర్నమెంట్ని మనం మార్చలేము. సో ఇక్కడ పొలిటికల్ కామెంట్స్ కాదు నేను మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఏ కంపెనీలో గ్రోత్ ఉంటుంది అనేది ఆలోచించాలి. అంతేగాని ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలా జరుగుతుంది, ఆ గవర్నమెంట్ అని చెప్పి పొలిటికల్ కామెంట్స్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్. మనం ఓటు వేయాల్సినప్పుడు వేసుకోవాలి. అలాగే ఏంటంటే ఉన్న గవర్నమెంట్ ఎటువైపు ఫోకస్ చేస్తుందో చూసుకోవాలి. ఇన్వెస్టర్ అనేవాళ్ళు అది చేస్తారు పని, అదనమాట. సో కదా, సో కాబట్టి సో ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అదొక పాజిటివ్ అంశం.
అలాగే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది 18 మంత్ హై. సో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ మీద అంటే వడ్డీ రేట్లు పెంచుతుందా లేదా అనే దాని మీద చెప్పాలి అని అంటే ఈ వార్ కనుక సబ్డ్యూడ్ అయిపోతే కనుక పెంచరు. ఎందుకంటే 1 మంత్ డేటాని బేస్ చేసుకొని ఆర్బీఐ డెసిషన్స్ తీసుకోదు అదనమాట. కాబట్టి ఏంటంటే కాస్త ఫర్దర్గా ఇంకొక 1 మంత్ డేటా కోసం వెయిట్ చేయాల్సి ఉంది. అలాగే మనం వారు యొక్క థింగ్స్ న్యూస్ అప్డేట్స్, క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ మనం క్లోజ్గా వాచ్ చేయాల్సి ఉంది. సో ఇదన్నమాట కథ. చూడండి అలాగే పతాంజలి స్టాకు ఒక్కసారిగా 17% డిక్లైన్ అయ్యింది. అలాగే డిక్లైన్ ఫర్ ద థర్డ్ డే అనమాట. సో అయితే ఏంటంటే మేనేజ్మెంట్ ఏంటంటే మేము బిజినెస్ని గ్రో చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ కామెంటర్సే చేశారు. సో అది స్టాక్ పడింది. ఎవరో బిగ్ ప్లేయర్స్ వెళ్ళిపోతూ ఉంటే అలా అంతంత డిక్లైన్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే ఏంటంటే మరి మేనేజ్మెంట్ ఏమో మేము గ్రో చేస్తామని చెప్పి చెప్తున్న న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే గ్రో యొక్క Q1 అప్డేట్స్ చూసే ముందు సో వీడియోని లైక్ చేశారా, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, గ్రో యొక్క Q1 అప్డేట్స్ చూస్తే ప్యాట్ 94% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ 66% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే చూడండి లాస్ట్ 1-2 మంత్స్ డేటా చూస్తే వార్కు తగ్గట్టుగానే మనకి ట్రెండ్స్ రియాక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంది. లాస్ట్ 1 మంత్ డేటా చూసినా మనం సీజ్ ఫైర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ తర్వాత వచ్చిన ర్యాలీ, దానికి ముందు నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో మంచి స్ట్రెంత్యే కనిపించింది. బికాజ్ ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ బాగానే ఉంది కదా బ్యాంక్స్కి, అందువల్ల ఆ అప్డేట్స్తో బ్యాంక్స్లో ముందే బయింగ్ వచ్చింది. సో అఫీషియల్గా అప్డేట్స్ వచ్చేటప్పటికి కాస్త హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ర్యాలీస్. కానీ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క మీరు ట్రెండ్ చూస్తే మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటనేది పైకి వెళ్ళాలని చూస్తుంది. కానీ సో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ క్యూస్లో ఏదైనా అలజడి వస్తే సో టెంపరీ డిప్స్ పాసిబిలిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తానమాట. గ్లోబల్ మార్కెట్స్కి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది. రేపు గ్లోబల్ మార్కెట్స్ ఏంటి, సో నైట్ యూఎస్ మార్కెట్స్ ఏంటి, అవి మనం ఊహించలేము. ఊహించినా కూడా మనం ఏం చేయలేము, ఎందుకంటే మన మార్కెట్ రన్నింగ్లో ఉండదు కదా. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాటిని నేను స్పెక్యులేట్ చేయను. జరిగిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదన్నా రన్నింగ్లో చూసుకుంటే ఇంట్రాడే చూసుకోవాలి. లేదు అంటే ఓవరాల్గా పైకి వెళ్తుందా అంటే మార్కెట్కి తగ్గట్టుగా వెళ్ళటమే అనమాట. సో ఓవరాల్ ట్రెండ్ ఏంటో ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదనమాట కదా. కాబట్టి అన్నెసరీ ట్రేడ్ చేసుకొని మనీ లూజ్ అవ్వకండి. ఎలా పడితే అలా 1-2 డేస్ కోసం తక్కువ టైం ఫ్రేమ్వర్క్లో పెట్టి అనాలిసిస్ చేసుకొని భంగపడవద్దు. అది నేను మరీ చెప్పేది మన సబ్స్క్రైబర్స్కి. అట్ ప్రెజెంట్ అయితే ట్రెండ్లో ఏమీ చేంజ్ లేదు. ట్రెండ్ హిట్టింగ్లో ఏదైనా తేడా ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్కి నేను వీడియోస్ ద్వారా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. సో అలాగే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి. సో కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్లకి అలాగే మీరు అడిగే క్వెరీస్తో కామెంట్లు అనమాట. సో అంతకన్నా మేమేమని ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర, అది కదా. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.